కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోందా? తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి మరిన్ని పేర్లు ఢిల్లీకి చేరుతున్నాయా? ఏపీ నుంచి జనసేనకు తొలిసారి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కబోతోందా? అయితే ఈ ఒక్క పేరు ఎవరిది? తెలంగాణ నుంచి కూడా ఇద్దరికి ఛాన్స్ అంటూ జరుగుతున్న ప్రచారంలో అసలు నిజమెంత? ఇప్పటికే ఉన్న మంత్రులకు ప్రమోషన్ల శాఖలు మార్పులా, లేక కొత్త ముఖాలతో మోదీ టీంలో భారీ మార్పులా? అసలు ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది? తెలుగు రాష్ట్రాల విషయంలో ఈసారి ఏం జరగబోతోంది తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. విస్తరణ ఎప్పుడు జరుగుతుందనే దానిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అయితే మంత్రివర్గంలో మార్పులు, కొత్త ముఖాలకు అవకాశం వంటి అంశాలపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి ప్రాధాన్యం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పేమసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ సహాయ మంత్రులుగా ఉన్నారు. అధికారిక జాబితా ప్రకారం పెమ్మసాని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల్లో సహాయ మంత్రిగా ఉన్నారు. అందువల్ల ఆయనకు ఇండిపెండెంట్ ఛార్జ్ వస్తుందనే ప్రచారాన్ని ప్రస్తుతానికి అంచనాగానే చూడాలి. మంత్రుల శాఖల మార్పుపైన అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అదే సమయంలో కూటమి రాజకీయాల్లో జనసేనకు కేంద్ర ప్రాతినిధ్యం అనే అంశం చర్చకు వస్తుంది. జనసేన నుంచి బాలశౌరి పేరు సహజంగానే ప్రస్తావనలోకి వస్తుంది. ఎందుకంటే ఆయనకు గత లోక్సభ అనుభవంతో పాటు ప్రస్తుత పార్లమెంటరీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర ఉంది. అయితే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఖాయమని చెప్పడానికి ఇప్పటి వరకు అధికారిక ఆధారం లేదు. కాబట్టి విస్తరణపై తుది క్లారిటీ వచ్చే వరకు ఈ పేర్లను రాజకీయ అంచనాలుగానే చూడాల్సి ఉంటుంది. బాలశౌరి పేరు చర్చల్లోకి రావడానికి ఆయన పార్లమెంటరీ ట్రాక్ రికార్డు ఒక కారణంగా కనిపిస్తుంది. మచిలీపట్నం నుంచి ఆయన 3వ లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత లోక్సభలో ఆయన పలు అంశాలపై ప్రశ్నలు అడుగుతూ చర్చల్లో పాల్గొంటున్నారు. మత్స్యకారుల సమస్యల నుంచి మౌలిక వసతుల వరకు ఆయన ప్రస్తావించిన అంశాలు పార్లమెంటరీ రికార్డులలో కనిపిస్తున్నాయి. అయితే అనుభవం ఒక్కటే మంత్రి పదవికి హామీ ఇవ్వదు. కూటమిలో భాగస్వామ్య పార్టీలకు ప్రాతినిధ్యం కల్పించేటప్పుడు అనేక రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సామాజిక సమీకరణాలు కూడా అందులో ఒక భాగమే. ప్రాంతీయ ప్రాతినిధ్యం మరో కీలక అంశంగా మారవచ్చు. అదే సమయంలో పార్టీకి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పెంచుకోవాలనే లక్ష్యం ఉంటే కేంద్రంలో ప్రాతినిధ్యం ఉపయోగపడుతుంది. జనసేన కేంద్రంలో మంత్రి పదవిని కోరే ప్రయత్నం చేస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీ నుంచి ఎవరి పేరు ముందుకు వస్తుందన్న చర్చ మరింత వేడెక్కింది. బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ ఇద్దరూ ప్రస్తుతం లోక్సభలో జనసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లింగమనేని రమేష్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో పార్టీ పార్లమెంటరీ బలం కూడా పెరిగింది. అందులో సీనియారిటీ, అనుభవం, రాజకీయ సమీకరణాల కోణంలో బాలశౌరి పేరు వినిపించడం సహజమే. కాని తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానం, ఎన్డీఏ నాయకత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అసలు ఆసక్తి తెలంగాణ వైపు కూడా మళ్లుతుంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. వీరిద్దరికీ ప్రస్తుత అధికారిక మంత్రుల జాబితాలో చోటు ఉంది. ఇక కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చలో డీకే అరుణ, ఈటెల రాజేందర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరు ప్రస్తుతం తెలంగాణ నుంచి బీజేపీ లోక్సభ సభ్యులుగా ఉన్నారు. డీకే అరుణ మహబూబ్ నగర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఉన్నారు. ప్రస్తుత లోక్సభలో ఇద్దరు పార్లమెంటరీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అయితే వీరిలో ఎవరైనా కేంద్ర మంత్రిగా తీసుకుంటున్నారా? అధికారిక ప్రకటన ఇప్పటి వరకు లేదు. కాబట్టి ఈ పేర్లను సంభావ్య ఎంపికలుగా మాత్రమే చూడాలి. తెలంగాణలో పార్టీ విస్తరణకు నాయకుల ప్రాంతీయ ప్రభావం కూడా రాజకీయంగా ప్రాధాన్యం కలిగిన అంశమే. మహిళా ప్రాతినిధ్యం కోణంలో డీకే అరుణ పేరు చర్చకు రావడం గమనార్హం. ఈటెల రాజేందర్ పేరు కూడా తెలంగాణ రాజకీయాల్లో ఆయనకున్న అనుభవం కారణంగా ప్రస్తావనలోకి వస్తుంది. ఇక తుది కూర్పులో ఎవరు ఉంటారన్నది ఢిల్లీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కేంద్ర మంత్రివర్గ కూర్పులో వయస్సు కంటే రాజకీయ అవసరాలు కీలకంగా మారడం కొత్త విషయం కాదు. అనుభవం, ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, పార్టీ భవిష్యత్ విస్తరణ వంటి అంశాలు కలిసే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. యువతతో కనెక్ట్ అయ్యే నాయకులకు ప్రాధాన్యం పెరగవచ్చన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే దీనిని అధికారికంగా ప్రకటించిన కొత్త ప్రమాణంగా చెప్పడం సరైంది కాదు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలన్నది పార్టీ నాయకత్వం నిర్ణయించే అంశం. కూటమి భాగస్వాముల డిమాండ్లు కూడా ఆ ప్రక్రియలో ప్రాధాన్యం పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీకి ఇప్పటికే కేంద్రంలో ప్రాతినిధ్యం ఉంది. జనసేనకు మాత్రం ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో మంత్రి లేరు. అందుకే జనసేనకు అవకాశం అనే చర్చ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో జనసేన ఎంపీలలో ఎవరు ఆ బాధ్యతకు సరిపోతారనే ప్రశ్న ముందుకు వస్తుంది. బాలశౌరి అనుభవం కారణంగా ముందు వరుసలో ఉన్నారనే టాక్ అయితే వినిపిస్తోంది. ఉదయ్ శ్రీనివాస్ మాత్రం తక్కువ వయస్సు, కొత్త తరానికి ప్రాతినిధ్యం వహించే నాయకుడిగా కనిపిస్తున్నారు. లింగమనేని రమేష్ తాజాగా రాజ్యసభకు రావడంతో ఆయన పేరు కూడా పార్టీ ఎంపికల్లో పరిగణలో ఉండవచ్చన్న చర్చ ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రంలో ప్రాతినిధ్యం ఇప్పటికే గణనీయంగా ఉంది. రామ్మోహన్ నాయుడు కేబినెట్ హోదాలో ఉండటం రాష్ట్రానికి కీలక ప్రాధాన్యంగా ఉంది. పెమ్మసాని చంద్రశేఖర్ 2 ముఖ్యమైన శాఖల్లో సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భూపతిరాజు, శ్రీనివాస వర్మ కూడా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ ముగ్గురి భవిష్యత్తుపై విస్తరణలో మార్పులు ఉంటాయనే ప్రచారం ఉన్నప్పటికీ అధికారిక నిర్ధారణ లేదు. ముఖ్యంగా శాఖల మార్పు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన లేదు. అదే సమయంలో కొత్తగా ఒకరికి అవకాశం ఉంటుందన్న చర్చ కూడా కొనసాగుతుంది. ఆ అవకాశం జనసేనకు దక్కితే అది కూటమి సమీకరణాల్లో ఒక కీలక పరిణామంగా మారుతుంది. జనసేనకు లోక్సభలో బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో లింగమనేని రమేష్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురిలో పార్టీ ఎంపిక ఎవరిపై పడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. పార్లమెంటరీ అనుభవం పరంగా బాలశౌరి ముందంజలో ఉన్నారు. అదే సమయంలో యువతకు ప్రాతినిధ్యం అనే కోణంలో కొత్త తరానికి చెందిన నేతలను కూడా పార్టీలు పరిశీలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏపీ నుంచి కొత్త ముఖం వస్తుందా లేదా ఉన్న కూర్పే కొనసాగుతుందా అన్నది ఆసక్తిని పెంచుతుంది. ఎక్కడ ముడి ఉందో అక్కడే అసలు కథ ఉన్నట్టుగా జనసేన కోట ఈ విస్తరణలో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్ విస్తరణ చుట్టూ జరుగుతున్న చర్చల్లో మరో అంశం కూడా కనిపిస్తుంది. పార్టీల భవిష్యత్ రాజకీయ వ్యూహానికి ఉపయోగపడే నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. యువతను ఆకర్షించే ముఖాలు, పార్లమెంటరీ అనుభవం ఉన్న నేతలు రెండూ అవసరమే. ఒకవైపు అనుభవం ఉంటే మరోవైపు కొత్త తరంలో అనుసంధానం కూడా అవసరం. అందుకే వయస్సు ఒక్కటే ఎంపికకు ప్రమాణం కాదని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయంగా విస్తరించాలంటే స్థానికంగా బలమైన నాయకులకు ప్రాధాన్యం ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూటమి రాజకీయాలు మరో ప్రత్యేక అంశం. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి రాష్ట్ర రాజకీయాల్లో పనిచేస్తున్నాయి. ఈ కూటమి సమీకరణాలకు అనుగుణంగా కేంద్ర ప్రాతినిధ్యం కూడా రాజకీయంగా చర్చకు వస్తుంది. జనసేనకు కేంద్రంలో మంత్రి పదవి వస్తే కూటమి భాగస్వామ్య సమీకరణాల్లో కొత్త సందేశం వెళ్లే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న మంత్రుల పనితీరు కూడా కీలకంగా మారవచ్చు. తెలంగాణలో బీజేపీ లోక్సభ ప్రాతినిధ్యం విస్తృతంగా ఉంది. అక్కడ కొత్తగా ఒకరికి అవకాశం కల్పిస్తే ప్రాంతీయ సమతుల్యతపై పార్టీ తన వ్యూహాన్ని మరింత స్పష్టంగా చూపవచ్చు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ఈ పేర్లను సంభావ్య ఎంపికలుగానే చూపుతుంది. మొత్తానికి కేంద్ర కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త ముఖాలకు అవకాశం దక్కుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీ నుంచి జనసేనకు ఛాన్స్ వస్తుందా, తెలంగాణలో కొత్తగా ఎవరికి బెర్త్ దక్కుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే ఇవన్నీ ప్రస్తుతం వినిపిస్తున్న రాజకీయ అంచనాలే. తుది నిర్ణయం ఢిల్లీ పెద్దల చేతుల్లోనే ఉంది. మరి ఆ సస్పెన్స్ కు తెర ఎప్పుడు పడుతుందో చూడాలి.